హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. వారాసిగూడలో జరిగిన ఇష్యూ చూసారా? మదర్ చనిపోయిన ఒక 1 వీక్ వరకు ఇంట్లోనే పెట్టుకున్నారు. దహన సంస్కారాలు చేయలేదు. స్మెల్ వచ్చినప్పుడు అడిగితే డబ్బులు లేవని చెప్పారంట. ఎంత దయనీయమైన పరిస్థితో కదా! చాలా విషాదకరమైన సంఘటన అండి నిన్న యాక్చువల్‌గా. అంటే రోజుకొక హత్య. అది మహిళల మీదనే మళ్ళీ. హ్మ్. ఇది హత్య అనను యాక్చువల్‌గా. అంటే ఇంతవరకు మనకు పూర్తి వివరాలు పోలీసులు కానీ, వాళ్ళ సైడ్ నుంచి కానీ ఎక్కడ బయట పెట్టలేదు. కానీ జరిగిన వాస్తవం ఏంటంటే, తల్లి చనిపోయింది అనారోగ్యంతో. 8 రోజులయింది. దహన సంస్కారాలకు మాకు డబ్బు లేదు. మా కుటుంబ సభ్యులతో మాకు గొడవలున్నాయి. మా నాన్నగారు మమ్మల్ని వదిలేసి 4 ఏళ్ళు అయిపోయింది. 3-4 సంవత్సరాలు అయిపోయింది. మాకు పెళ్ళిళ్ళు కాలేదు. సో, అందుకని మేము 8 రోజుల నుంచి తల్లిని అట్లాగే పెట్టుకొని ఉన్నాము. స్మెల్ వచ్చేసరికి పక్కనోళ్ళు అసలు ఏంటమ్మా ఏంటని పోలీసులు కంప్లెయింట్ ఇస్తే, అప్పుడు వాళ్ళిద్దరు బయటకొచ్చి మా తల్లిని ఆ రూమ్‌లో పెట్టామండి. మేము ఈ రూమ్‌లో పడుకుంటున్నాము అని. ఇవన్నీ పక్కన పెట్టేస్తే, నిజాలా కాదని పక్కన పెడితే, చనిపోయింది తల్లి. పొద్దున్న లేచి కాఫీ, టీ "ఏమ్మా తిన్నావా? బాగున్నావా? స్నానం చేశావా? చదువుకుంటున్నావా? అసలు ఏంటి నీ పరిస్థితి?" అని అడిగేది మొట్టమొదటి తల్లి. ఇంట్లో చక్కబెట్టేదంతా తల్లే. తర్వాతే తండ్రి. హ్మ్. తండ్రి ఇంటి బాధ్యతల్ని చూస్తాడు. తల్లి ఇంటిని చక్కబెడుతుంది. అలాంటి తల్లి చనిపోతే అంత కర్కోటకంగా ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళు కూడా మహిళలే. భిక్షాటన చేసి తల్లి శవాన్నైనా దహనం చేయాలని మన పురాణాలు చెప్తున్నాయి. ఎందుకంటే శవదహనం లేకపోతే ఆ పాపం కొన్ని జన్మలకుంటది. శవం చనిపోయిన వెంటనే దహనం చెయ్యాలి. కొంతమందికి వాళ్ళ కట్టుబాట్ల ప్రకారం పూడ్చిపెట్టడమో ఇవి చేస్తారు కానీ, జనరల్‌గా చేయాల్సింది దహనం. ఆ ఒంటి మీద ఉండే అంతా కూడా దహనం అయిపోవాలి. ఆహుతయిపోవాలి. అది కొన్ని కట్టుబాట్ల ప్రకారం ఉంటది. అలాంటిది తల్లి చనిపోయినప్పుడు వాళ్ళు ఉండే ప్లేస్‌లో చుట్టుపక్కల ఆ కింద పిల్లలు మరి చిన్న అపార్ట్‌మెంట్‌కి పిల్లలేం కూడా లేదండి. కాదు. ఆల్‌మోస్ట్ ఆల్ దే ఆర్ మెచ్యూర్ 24, 25 పైనే ఉంటాయి కదా వాళ్ళకి. మరి. ఇంకా ఏజ్డ్. చూస్తుంటే విజువల్స్‌లో చూస్తుంటే తెలుస్తుంది. బట్ అంత కర్కోటకంగా దీనివల్ల ఏమవుతుందంటే ఎన్ని రోజులని దాంట్లో ఇప్పుడు వీళ్ళు హత్య చేయలేదు, ఆమె హత్యకు గురిపడిందా, లేకపోతే నిజంగా వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక ఆ తల్లిని అనారోగ్యం పాలైంది. ఆ మెంటల్ స్టేటస్ ఏంటి? అసలు వాళ్ళిద్దరి మెంటల్ స్టేటస్ ఏంటి? వీళ్ళే ఏదైనా చేసేసారా ఆ తల్లిని? అన్న అనుమానాలు కూడా బయటకొస్తాయి కదా! హ్మ్. ఎందుకంటే ఎవరైనా చనిపోయారు అంటే మనం ముందు షాక్‌లోకెళ్తాం. మన ఇంట్లో వాళ్ళు ఏదైనా జరిగినప్పుడు. తర్వాత అసలు అది ఏం చేయాలని తర్వాత అనేది మనకొస్తది. అలా నీకు ఒక్కరోజు రాకపోయినా పక్క రోజైనా వెళ్ళి మా అమ్మగారు నిన్న చనిపోయారండి. మాకేం అర్థం కావట్లేదు. మాకు భయమేస్తోంది ఏం జరుగుతుందా అనేది. పక్కింటోళ్ళు రూ. 100, అయితే మున్సిపాలిటీకి టెక్నాలజీ ఉంటది కదా! ఫోన్స్ ఉన్నాయి కదా! హ్మ్. మున్సిపాలిటీకి కాల్ చేసినా సరే అవును. మీకది జరుగుతుంది. తర్వాత సంగతి మీ నాన్నగారొస్తారా? మీ బంధువులొస్తారా? గొడవలు జరుగుతాయా? అసలు మీ జీవితం ఏంటి అనేది ఇప్పుడు ఎరక్కపోయి నువ్వే ఇరుక్కున్నావు కదా కేసులో అనేది ఒక బాధ. ఇప్పుడు నిజంగానే ఇబ్బందికరమైన పరిస్థితులుంటే పక్క వాళ్ళని అడిగితే ఇస్తారు కదా! అదే చనిపోతే ఎవరైనా హెల్ప్ చేయరా? రూ. 100 కూడా చేయరా? రూ. 10 చేయరా? వాళ్ళుండేది అపార్ట్‌మెంట్ మళ్ళీ. మరి అదే. అపార్ట్‌మెంట్‌లో ఇల్లింటికి వెళ్లి రూ. 100 భిక్షాటన చేసుకున్నా సరే నిజంగా డబ్బులు లేవు. కానీ తల్లిని కూడా దానం చేయని డబ్బులు లేకపోతే ఇంకెందుకు నీ జీవితం? నిజంగానే లేపోతే అదే నేనంటున్నాను. అసలు విషయం ఏంటన్నది చుట్టుపక్కల వాళ్ళకి చెబితే మరీ అంత అంటే ఏమంటారు అంత క్రూయల్టీ మైండెడ్ అయితే ఆ! లేదు కదా! సొసైటీ అంత లేదు. పోలీసులకు చెప్పినా కూడా మా అమ్మ చనిపోయారండి. అవును. డబ్బులు లేవు. మీరేదైనా సాయం చేయండి అంటే చందాలేసుకున్నా సరే రూ. 100, 200, రూ. 1000 ఏసుకున్నా సరే చేస్తారు. మున్సిపాలిటీ వాళ్ళకి చేయించి వాళ్ళ కార్యక్రమాలు పూర్తి చేయించి తర్వాత వీళ్ళని ఎక్కడైనా హోమ్స్ ఉంటాయి కదా! వుమెన్ హెల్పింగ్ హోమ్స్ దానికి పంపించొచ్చు. లేకపోతే వాళ్ళ బంధువుల్ని పిలిపించొచ్చు. ఏదైనా జరగొచ్చు. కానీ ఇదొక మిస్టరీ లాగుంది. హ్మ్. 8 డేస్ తల్లిని అలాగే చూస్తూ ఉండిపోయామండి అనేది వీళ్ళ వీళ్ళు అసలు ఇదేంటి అనేది పోలీసులకు మళ్ళీ ఒక మిస్టరీ. వీళ్ళ మెంటల్ స్టేటస్ అనేది ముందు చెక్ చేయాలి. అవును. దట్ టూ 8 డేస్ అయిన తర్వాత తల్లి నిజంగా డబ్బులు లేక మాత్రమే అలా జరుగుండుంటే వీళ్ళేం తినగలరు? హ్మ్. డెడ్ బాడీని ఇంట్లో పెట్టుకొని, ఆబ్వియస్లీ అది కదా! అమ్మని ఇంట్లో పెట్టుకొని, ఏం తినలేము, తాగలేము. 8 వీళ్ళ డేస్ నుంచి హెల్త్ వీళ్ళకి ఇష్యూ. నిద్రాహారాలు లేకపోతే ఎట్లా అయిపోతారు? నిద్రాహారం పక్కన పెట్టండి. సైన్స్ ప్రకారం మనం ఇందాక ఎథిక్స్ మాట్లాడుకున్నాం. సైన్స్ ప్రకారం బాడీ డీకంపోజ్ చేయకపోతే స్మెల్ వల్ల ఇల్లంతా ఇన్ఫెక్షియస్ అయిపోతుంది. హ్మ్. అది రెంటెడ్ హౌస్. మళ్ళీ ఆ ఇంట్లోకొచ్చి ఎవరుంటారు? ఎవరు మాట్లాడతారు? ఇన్ని చుట్టూ ఉంటాయి. కదా! సో, దీంట్లో పోలీసులు ఏ కోణంలో నుంచి దర్యాప్తు చేస్తారా అనే దానికన్నా ముందు బాడీని పోస్ట్‌మార్టంకి పంపించారు. వెదర్ షీ హాస్ ఎ న్యాచురల్ డెత్తా? లేకపోతే ఇంకేమైనా జరిగిందా అనేది పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తెలుస్తుంది. కానీ వీళ్ళు క్లెయిమ్ చేయడం షీస్ హావింగ్ సమ్ హెల్త్ ఇష్యూస్. షీ వాస్ హావింగ్ సమ్ హెల్త్ ఇష్యూస్. అందుకని ఆమె చనిపోయింది. న్యాచురల్ డెత్‌గానే చనిపోయిందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కానీ, ఇప్పుడు వీళ్ళని అనుమానించాల్సిన అవసరం మనకు లేదు. కానీ
దర్యాప్తు మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ అనాలిసిస్ట్, నేను అనాలిసిస్ చేస్తున్నప్పుడు 8 days నువ్వు ఒక శవాన్ని ఇంట్లో పెట్టుకున్నప్పుడు నీకు ఇన్ని మార్గాలు ఉన్నాయి. నువ్వు వెళ్ళి కింద వాచ్మెన్కి చెప్పచ్చు, నీ ఫోన్లో నీ ఫ్రెండ్స్కి చెప్పచ్చు, అమ్మ చనిపోయింది, ఎవరు తోడు లేరు, మా బంధువులు లేరు, మా మామయ్యతో గొడవైంది, మా అత్తతో గొడవైంది, నాకు ఎవరు లేరు, మా నాన్న వెళ్ళిపోయాడు, ఒక 100 రూపీస్ హెల్ప్ చేయండి అంటే 100 రూపీస్ కూడా చేయరా? కనీసం ఇంటికి వచ్చి చూస్తారు కదా నిజమా కాదా అని. సో ఇవన్నీ కూడా అనుమానాలకి దారి తీస్తున్నాయి. సో వాళ్ళ జీవితం ఏంటి, రీహాబిలిటేషన్కి పంపించి వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏంటి, మెంటల్గా డిప్రెస్ అయిపోయి ఉంటారు. వాళ్ళని ఇప్పుడే మనం క్వశ్చన్ చేయలేం, వాళ్ళు వెళ్ళి సూటిపోటి మాటలతో మనం ఏం చేయలేం. వాళ్ళ ముందు ఆ స్టేటస్ నుంచి బయటికి రావాలి. ఇలాంటి సంఘటన 2007-4లో నెల్లూరులో జరిగింది. అక్క తమ్ముడు తల్లి శవం చనిపోతే ఇంట్లోనే పెట్టుకొని భయం వేసి అలాగే ఉండిపోయి వాళ్ళ దగ్గరే వండుకొని తినేవాళ్ళు అనమాట. వాళ్ళు పిచ్చెక్కిపోయింది, వాళ్ళకి మెంటల్ స్టేటస్ అయిపోయింది, వాళ్ళని ఏం చేయలేకపోయారు. సో దే సెంట్ టు సమ్ చైల్డ్ హోమ్స్ అండ్ దే సెంట్. మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవుతున్నాయి. అది మహిళల మీదనే, అది మహిళ గురించే. అసలు 2 ఆడపిల్లలు వదిలేసి ఆ తండ్రి ఎందుకు వెళ్ళిపోయాడు, ఆ తండ్రి అంత కర్కోటకంగా, లేకపోతే ఆ క్రూయాలిటీ మైండే వీళ్ళిద్దరికి కూడా వచ్చిందా, లేకపోతే వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారా, చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా సూటిపోట్లు మాట్లాడి వీళ్ళకి ఏమైనా ఇట్లా జరిగిందా అనేది పోలీస్ దర్యాప్తులో తెలియాల్సిందే తప్ప. బట్ ఇలాంటి సమాజంలో మనం ఇంకా బతుకుతున్నాం, ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అనేది భయం వేస్తుంది. ఆ ఇద్దరు అమ్మాయిలు నిజంగా చెప్పాలి అని అంటే ఆ మెంటల్ స్టేటస్ సరిగ్గా లేదండి, సైకాలజీగానే వాళ్ళకి బాగాలేదు. ఎందుకంటే అలాంటి వాళ్ళే ఇంత కర్కోటకంగా ఉండడమో, లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయారండి. ముందు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఆడపిల్లలు, పెళ్లి కాలేదు, ఫాదర్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రోజు అన్ని తానే చూసుకునే అమ్మ ఒక్కసారిగా వెళ్ళిపోతే డిప్రెషన్ పంపించలేరు. అదే ఇవన్నీ కలిపే డిప్రెషన్. అమ్మ ఇంతకాలం అయ్యో మా చేతులారా మేము అమ్మని చూసుకోలేకపోయామే అంటే, వాళ్ళు అసలు జాబ్ చేస్తున్నారా, చదువుకుంటున్నారా, ఈ విషయాలు కూడా ఇంకా బయటకి తెలీదు. అంటే ఇప్పుడు ఒకవేళ అందరికీ చెప్పేస్తే అమ్మని బయట పెట్టేస్తారు, అమ్మని పట్టుకెళ్ళిపోతారు. ఇంకా రోజు అలవాటైన అమ్మ కదా. అవును, మేబీ చాలా ఒక రకంగా చెప్పడం మంచి బాండింగ్ ఉండి ఉండొచ్చు, పట్టుకెళ్లకుండా మన దగ్గరే పెట్టేసుకుందాం. చాలా కేసెస్ మనం చూస్తూ ఉంటాం. మేము కూడా ప్రాణహత్య చేసేసుకుంటాం, మా అమ్మతో పాటు మేము కూడా చనిపోతే మమ్మల్ని ఏదో మా పోలీసులు అన్ని చూసేసుకుంటారులే అని వాళ్ళు కూడా తిండి మానేసి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ట్రై చేశారంట. పోలీసులు చెప్తున్నారు, నాకు మర్చిపోయిన చెప్పడం ఈ విషయం. సో మేబీ దే ఆర్ ఇన్ కంప్లీట్ డిప్రెషన్, దట్ తల్లి లేదు తండ్రి లేడు, మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు కూడా ప్రాణత్యాగం కోసమే తిండి నీళ్లు మారేసి 8 రోజులు అలాగే ఉన్నారేమో, వాళ్ళ అమ్మ దగ్గరే కూర్చొని నేర్చుకుంటూ ఉన్నారేమో, ఏం చేయని పరిస్థితిలో కూడా ఉన్నారు. అదే కావాలనే వాళ్ళు అమ్మను బయటకు పంపించడం ఇష్టపడకుండా వాళ్ళ అమ్మతో పాటు వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి అని అనుకున్నారేమో అన్న రీతిలో కూడా మనం ఆలోచించవచ్చు. బట్ ఏదైనా పాజిటివా నెగిటివ్ అనేది పోలీసుల దర్యాప్తులో తెలుస్తుంది. వాళ్ళకు ముందు మెంటల్ స్టేటస్ కావాలి, ఆ స్టేటస్ బాగా అయ్యేదాకా రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టాలి. ఆడపిల్లలకి ఎందుకంటే కొంతమంది చాలా సున్నితమైన మనస్తత్వం ఉంటుంది. అది తల్లి చాటు పెరిగి తండ్రి వదిలేశాక తల్లే అన్ని తానే చూసుకుంటున్నప్పుడు దూరమైనప్పుడు ఆ గుండె కూడా ఒక్కొక్కసారి షాక్లోకి వెళ్ళిపోతుంది, మెంటల్గా బ్రెయిన్ అనేది స్టాప్ అయిపోతుంది. సో ఇవన్నీ సైకాలజీ పరంగా కూడా మనం పాజిటివ్గా మాట్లాడుకుంటే, ఇందాక నెగిటివ్ మాట్లాడుకున్నాం, పాజిటివ్గా మాట్లాడుకుంటే వాళ్ళ మెంటల్ స్టేటస్కి గవర్నమెంట్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏదైనా సాయం చేస్తే వాళ్ళ జీవితం కూడా బాగుపడుతుంది. మేబీ ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు, వాళ్ళకి ఏం అర్థం కాకపోయి ఉండొచ్చు. అంటే మాట్లాడుతున్నారు బానే, వాళ్ళే సమాధానం చెప్పారు. అలాంటప్పుడు ఆ డిప్రెషన్ అనేది ఒక కారణం అయి ఉండకపోవచ్చు, మైట్ బి వన్ ఆఫ్ ద రీజన్, బట్ దట్ ఈస్ నాట్ ద మెయిన్ రీజన్. లెట్స్ సీ హౌ ఇట్ విల్ సాల్వ్. ఈ మిస్టరీ ఎప్పుడు ఇంకెన్ని ట్విస్టులు బయటపడతాయనేది వేచి చూడాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.